పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హైదరాబాద్లో ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లాలంటే ఎన్నో కిలోమీటర్లు అని అడగడానికి బదులు ఎంత టైం పడుతుంది అనే రోజులు వచ్చేశాయి. రోడ్డుపైకి వచ్చామంటే భాగ్యనగర ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని ఛేదించుకొని వెళ్లేసరికి ఒంట్లో సత్తుపోయి నీరసంతో డీలా పడిపోతున్నాడు సగటు ఉద్యోగి. ఇక సాయంత్రం అయితే రోడ్లపై వాహనాల జాతరే. హారన్ల మోతతో ప్రధాన రహదారులన్నీ మారుమోగుతాయి. ఇక వర్షం పడితే ట్రాఫిక్ తుఫాని. అసలు హైదరాబాద్లో ఎందుకింత ట్రాఫిక్? వాచ్ ది స్టోరీ. హైదరాబాద్కు మణిహారంగా చెప్పే సైబరాబాద్ ట్రాఫిక్ పద్మ వ్యూహంలో చిక్కుకుంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్, మాదాపూర్, సైబర్ టవర్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, కాజాగూడ, సైబర్ టవర్స్ జంక్షన్, నార్సింగి, నానక్రామ్గూడ, మజీద్ బండా, సైబరాబాద్ సిపి కార్యాలయం, ఓఆర్ఆర్ నుంచి గచ్చిబౌలి వరకు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, జేఎన్టీయు, ఆల్విన్ జంక్షన్ లాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ నిత్యం నరకంలా ఉంటోంది. ముఖ్యంగా గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆఫీసులకు వచ్చే సమయాల్లో, అంటే ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ఈ రోడ్లపై ట్రాఫిక్ భారీగా పెరుగుతోంది. వర్షం వచ్చిందంటే ట్రాఫిక్ రెట్టింపు అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. 4కి అట్లా స్టార్ట్ అవుతుంది, రాత్రి 9 దాకా ఉంటుంది. మళ్ళీ వర్షం పడిందంటే ఇంకా డబల్ కష్టం. మెట్రో కూడా ఫుల్ ప్యాక్ అయిపోతుంది. ఎందుకంటే మస్తు మంది బండి ఇన్నే వదిలేసి మెట్రో ఎక్కుతారు. మెట్రోలో పోనీకి ఉండదు, మన రోడ్డు వాడనీకి ఉండదు. అసలు కంపెనీలు చాలా 5 days వర్కింగ్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఒక 3 రోజులు వర్కింగ్ ఉంటే కొంచెం ట్రాఫిక్ తగ్గుతుంది అని అనుకుంటున్నాను. సైబరాబాద్ ఏరియా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. నగర విస్తరణతో పాటు వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. అటు లింగంపల్లి నుంచి ఇటు మెహదీపట్నం వెళ్లే రోడ్డుపై అనేక ఫ్లైఓవర్లు నిర్మించినా ఫలితం లేదని అంటున్నారు ప్రయాణికులు. కొండాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డును కలిపేందుకు ఫ్లైఓవర్ను నిర్మించినా, ఔటర్ నుంచి రాయదుర్గం మెట్రో స్టేషన్ వరకు ఫ్లైఓవర్ ఉన్నా ట్రాఫిక్ మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదని అంటున్నారు పబ్లిక్. డ్రైవర్ కూడా కట్టినాను కదా సార్, అయినా కూడా ట్రాఫిక్ ఉంటుంది. ఏ సైడ్ చూసినా కానీ మీరు ఫుల్ జామ్ అవుతుంది. అన్నీ ఆఫీస్ టైం కదా, అన్ని బండిలు అందరూ ఒకటిసారి బయటికి వస్తారు అంటే 4 సైడ్ నుండి మొత్తం జామ్ అయిపోతుంది. దాని గురించి ఏదో ఒక గవర్నమెంట్ చేయాలి. మళ్ళీ అండర్ పాస్లు వేయాలి, వేస్తే కొంచెం తగ్గుతుంది. ఈ ఏరియాలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు ఇంకా కొన్ని అండర్ పాస్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు జనం. సైబరాబాద్లోని ఐటీ కారిడార్ ఏరియాల్లో వేల ఐటీ కంపెనీలతో పాటు వందల అపార్ట్మెంట్లు, భారీ బహుళ అంతస్తులు ఉన్నాయి. 30 నుంచి 40 అంతస్తులున్న భవనాల్లో సుమారు 1000 నుంచి 1500కు పైగా ఫ్లాట్లు ఉన్నాయి. అటు ఐటీ కంపెనీలు, ఇటు భారీ నివాస సముదాయాలతో నిత్యం ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయి. 20 నిమిషాల్లో గమ్యం చేరుకోవాల్సిన వాహనదారులు గంటల తరబడి రోడ్లపై ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా నార్సింగ్, మణికొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. నార్సింగ్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలకు ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా మరో దారి లేకపోవడంతో ట్రాఫిక్ జామ్ పెరిగిపోతోందని అంటున్నారు వాహనదారులు. మార్నింగ్ ఇక్కడ నుంచి జస్ట్ మనకి మెహదీపట్నం వెళ్ళడానికి 1 hour పడిపోతున్నా. 1 hour ఇక్కడ షేక్పేట్ ఫ్లైఓవర్ దగ్గర, ఫ్లైఓవర్ దిగినాక మళ్ళీ ఇక్కడ ఇటు పోతే హైటెక్ సిటీ, ఇది కూడా సేమ్. నాకు ట్రాఫిక్ లేకపోతే 1.5 hour పడుతుంది, ట్రాఫిక్ ఉంటే 3 hours పడుతుంది. సైబరాబాద్ కమిషనరేట్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఐటీ కారిడార్లో ముఖ్యమైన జంక్షన్ల వద్ద సిగ్నల్ ఫ్రీ, ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్ల ఏర్పాటుకు పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడున్న రోడ్లను విస్తరించి ప్రత్యేకంగా ఫ్రీ లెఫ్ట్ వెళ్లడానికి పక్కన సరైన రోడ్లను నిర్మిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్కు దీటుగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో కూడా ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయింది. హైదరాబాద్ పోలీసులు గూగుల్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుని ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఐటీ కారిడార్ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని అంటున్నారు స్థానికులు.